సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్. సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ అదృష్టవంతుడైన భగవాన్ భక్తులు. ఆయన ఊహించలేని, వర్ణించనలవి కానీ శ్రద్ధ, ప్రేమ, సంరక్షణ, ఆశీర్వాదాలు భగవాన్ నుంచి పొందారు. నా ఉద్దేశంలో భగవాన్కు ఇష్టమైన భక్తులలో ఆయన ఒకరు. 1928లో నారాయణయ్యర్ సబ్ రిజిస్ట్రార్గా తిరువణ్ణామలైకు 30 మైళ్ళ దూరంలో ఉన్న చెట్పట్లో నియమించబడ్డారు. ఆయన స్వేచ్ఛగా ఆలోచించేవారు. ఆయన సందేహశీలి. సాధువులన్నా సన్యాసులన్నా హేళన లేదా తిరస్కార భావాన్ని కలిగి ఉండేవారు. వారు ఆరోగ్యకరమైన సంఘాన్ని పట్టిన చీడపురుగులు అని భావించేవారు. ఆయన భాగ్యం కొద్దీ ఆయనకు నమ్మకస్తుడైన భక్తిపరుడైన డాక్టర్ వి రామకృష్ణ అయ్యర్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఆయన తిరుచుడికి చెందిన లక్ష్మీ అమ్మాళ్ పుత్రుడు. లక్ష్మీ అమ్మాళ్ళు భగవాన్ చిన్నతనంలో ఆయనతో ఆడుకున్న చిన్ననాటి స్నేహితురాలు కనుక సహజంగానే ఆయన పెరిగి పెద్దవాడై భగవాన్కి గొప్ప భక్తుడైనాడు. రామకృష్ణ అయ్యర్ న్యాయంగా ఉండే ప్రభుత్వ వైద్యుడు. ఆయన నవ్వుతూ నవ్విస్తూ హాస్య చతురత, సంభాషణలో చతురత కలిగి ఉండేవారు. ఆయనను ఎక్కడ ఉద్యోగంలో నియమించినా అవకాశం ఉన్నంత వరకు భగవాన్ దర్శించేవారు. 1928లో ఒకరోజు రామకృష్ణ అయ్యరు నారాయణ అయ్యర్ని, కార్తీక దీపోత్సవానికి మీరు కూడా నాతో అరుణాచలానికి రావచ్చు కదా అని అడిగారు. దేవుళ్లకు దేవతలకు నగలు పెట్టి అలంకరించి ఆర్భాటంగా ఊరంతా ఊరేగించడం అనేది నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా రామకృష్ణ. ఇటువంటి మూర్ఖ పనులు నాకు నచ్చవు. కానీ మీరు నా ప్రాణసేతులు కనుక మీ మాట మన్నించి మీతో వస్తాను అన్నారు నారాయణ అయ్యర్. తీరా వాళ్ళు తిరువణ్ణామలై చేరుకునేసరికి అక్కడ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన జనసందోహంతో ఊరంతా కిక్కిరిసిపోయింది. నారాయణ అయ్యర్ ఎక్కడ నిల్చోవటానికి కానీ కూర్చోవటానికి కానీ అంగుళం మేర కూడా ఖాళీ లేకపోవటాన్ని గమనించారు. నారాయణ అయ్యర్, రామకృష్ణ, మీరు రమణాశ్రమానికి వెళ్తున్నారు కదా, ఆశ్రమం అంటే బోళ్ళు ఖాళీ స్థలము, కావలసినన్ని చెట్లు ఉంటాయి. నేను ఒక షరతు మీద అక్కడికి వస్తాను. మీ చేత స్వామి అని పిలువబడే ఆయన నా ఎదురుగా వస్తే నేను ఆయనకి సాష్టాంగ పడను. రామకృష్ణ అయ్యరు తర్వాత ఇట్లా గుర్తు చేసుకున్నారు. భగవాన్ పెద్ద ఉచ్చును నారాయణ అయ్యర్ మెడకు తగిలిస్తున్నారని అప్పుడంతా నాకు తెలుస్తూనే ఉంది. ఏమీ సందేహించకుండా రామకృష్ణ అయ్యరు తనతో పాటు ఆయన తీసుకొని వెళ్ళారు. 1928లో ఆశ్రమంలో 3 పూరు గుడిసెలు మాత్రమే ఉండేవి. అది కేవలం కాకతాళీయంగానే జరిగిందా? వాళ్ళ ఆశ్రమంలోని వస్తున్నప్పుడే ఒక కుటీరంలో నుండి వస్తూ భగవాన్ వారికి ఎదురుగా వచ్చారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే ఒక నిమిషం ఆగి, రామకృష్ణ, మీ తల్లిగారు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉన్నది అని యోగక్షేమాలు విచారించారు. ఆ సంభాషణ జరిగేటప్పుడు పరిచయం చేయకుండా ఇతరులతో మాట్లాడరాదు అన్న బ్రిటిష్ సాంప్రదాయాన్ని అనుసరించి నారాయణ అయ్యర్ భగవాన్ వైపు తిరగను కూడా తిరగలేదు. అప్పుడు రామకృష్ణ అయ్యర్ ఆయనను భగవాన్కి పరిచయం చేశారు. నారాయణ అయ్యర్ ప్రశాంతంగా కరుణరసం తొండిగిసలాడుతున్న భగవాన్ చూసి సమ్మోహితులైనారు. ఆ మరుక్షణమే ఎత్తుపల్లాలుగా ఉండి రాళ్లతో నిండి ఉన్న ఆ మట్టి నేలను కూడా లెక్క చేయకుండా భగవాన్ పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన సందిగ్ధంలో పడ్డారు. ఇంతవరకు సాధువులను సన్యాసులను విమర్శించిన తను ఇప్పుడు సాధువును సాష్టాంగ పడ్డాడు. ఆయన దానే సమాధానపరుచుకున్నారు. నేను 2 గొప్పవారిని, మహాత్మా గాంధీని, రవీంద్రనాథ్ ఠాగూర్ని కలుసుకున్నాను. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ నూతన వ్యక్తితో పోల్చదగ్గర వారు కాదు. ఈయన కరుణాలసభరితమైన చూపు సమూహపరిచి కట్టిపడేస్తుంది. నేను ఆయన పైనుండి నా కళ్ళను మరచిపోలేకపోతున్నాను. నన్ను నేను నియంత్రించుకోవాలి. ఎందుకంటే నేను ఈయన చూపుల వల్ల చిక్కుకోదలుచుకోలేదు. కానీ ఈయనకు ఒక అవకాశం ఇస్తాను.
ఆయన పుస్తకాలు కొన్నింటిని చదువుతాను. ఆయన పుస్తక విక్రయశాలకు వెళ్ళారు. ఆ రోజుల్లో అది కేవలం ఒక తలుపులు లేని అలమార. భగవాన్ యొక్క ఉళ్ళది నార్పదు అప్పుడే తమిళంలో అచ్చయింది. ఆయన పుస్తకం చదివి ఆ స్వామిని అంచనా వేయటానికి ఆ పుస్తకాన్ని కొన్నారు. ఆ స్వామి ప్రశంసలకు తగి ఉన్నారా లేదా అని తెలుసుకోదలుచుకున్నారు. ఆయన మొదట పద్యాన్ని చదివినప్పుడు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఏమి జరుగుతున్నదా అని ఆయన ఆశ్చర్యపోయినారు. ఆయన తనలో తాను అనుకున్నారు. నేను ఆయన వైపు చూసినప్పుడు నాలో ఏదో వెలిగింది. అది నా ఆధీనంలో లేదు. ఏది దాన్ని సంభవింపు చేస్తుందో నాకు తెలియదు. నేను ఆయన అంచనా వేద్దాం అనుకుంటే ఆయన చేత తమిళంలో వ్రాయబడిన దాని యొక్క ఒక ముక్క కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అటువైపుగా వెళ్తున్న ఎవరినో ఆయన అడిగారు, ముళ్ళది నార్పదు మీకు తెలుసా? దాని అర్థం మీకు తెలుసునా? ఆ వ్యక్తి అన్నారు, నాకు కూడా దాని అర్థం తెలియదు, కానీ భగవాన్ ఇవాళ రాత్రి ఆ పద్యాలను చదివి వాటి అర్థాన్ని వివరించబోతున్నారు. మీరు ఉండిపోవచ్చును కదా. నారాయణయ్యరు తనలో తాను అనుకున్నాడు, నేను ఇక్కడ ఉండిపోయి ఈ స్వామికి మరొక అవకాశం ఇస్తాను. ఆ ఉచ్చు ఇంకా గట్టిగా బిగుసుకుంటుంది. ఆ రాత్రి భగవాన్ ఆ పద్యాలను రాగభావితంగా ప్రతి మాట అవగాహన అయ్యేలా చదివారు. నారాయణయ్యర్కు తాను వశీకరణకు లోబడుతున్నానా అని ఆశ్చర్యం కలిగింది. తాను మెస్మరైజ్ చేయబడుతున్నారా అని. ఇప్పుడు ఆయన చదువుతున్న ప్రతిదీ నేను అర్థం చేసుకోగలను. అంతకుముందు నేను ఒక్క మాటను కూడా అర్థం చేసుకోలేకపోయినాను. ఆయన మనస్సు ఈ రకం సంక్షోభన చిక్కుకొని ఉండగా తాను చదువుతూ మధ్యలో ఆయనపై దృష్టిని ఏకాగ్రపరిచారు భగవాన్. వెనకటి రోజులలో సన్నిహితంగా ఉండే చాలా కొద్ది మంది మాత్రమే భగవాన్ చుట్టూ ఉండేవారు. కేవలం 1940 దశకం నుంచే జనం గుంపులుగా రావటం మొదలుపెట్టారు. అంతకుముందు భగవాన్ తాను ఎన్నుకున్న వారిని సూటిగా చూసేవారు. నారాయణయ్యర్ భగవాన్ వలన ఆయన చదువుతున్న పద్యం వలన సమ్మోహితులైనారు. నారాయణయ్యర్ అన్నారు, 21వ పద్యాన్ని వివరిస్తూ, దేవుని మన కళ్ళతో చూడలేం, ఇంద్రియాలతో తెలుసుకోలేం. దైవాన్ని చూడటం అంటే దైవంగా ఉండటమే అని ఈ పద్యం చెబుతున్నది అన్నారు. శ్రోతల నుండి దండపాణి స్వామి అని ఆయన లేచి, భగవాన్ స్వానుభవం ఉండే దీన్ని చెబుతున్నారా అన్నారు. ఈ సున్నితంగా లేని మొదటి ప్రశ్నకు భగవాన్ ప్రశాంతంగా నిష్కపటంగా, కాకపోతే నేను చెప్పగల సాహసం చేస్తానా అన్నారు. ఆ మాటలు వినగానే నారాయణయ్యలో ఏదో అనుభూతి ఆయన వింతగా లోబర్చుకున్నది. ఆయన శరీరం అంతా కంపించింది. ఆ స్థితిలో భగవాన్ వైపు చూసినప్పుడు ఆయన ఒక గొప్ప ప్రకాశవంతమైన కాంతిని భగవాన్ చుట్టూ చూశారు. నారాయణయ్యర్ ఆ అనుభవాన్ని పొందారు. మతములన్నీ దైవమని ఎవరిని ఘోషిస్తున్నాయో ఆయన కనుక శరీరం ధరించి రావటం జరిగితే అదే ఈయన. నారాయణయ్యర్కి ఒక అంతర్గతమైన అనుభవం భగవానే దైవమనే నిశ్చయాన్ని వచ్చేట్లు చేసింది. నారాయణయ్యర్ అన్నారు, ఆ క్షణం నుంచి ఇక నా నిర్ణయాలేమీ లేవు, నేను భగవాన్కి బానిసనైపోయాను. నారాయణయ్యరు నాకు ఇలా వివరించారు, గణేశన్, నేను దేవుని గురించి మేధాపరమైన ఏ విశ్వాసానికి రొంగలేదు. అందుకని భగవాన్ నాకు తానే దైవాన్ని అనే అనుభవాన్ని ఇచ్చారు. నేను ఆయనతో హాస్యమాడుతూ అన్నాను, నారాయణయ్యర్ దైవాన్ని అనుభవించడానికి తానే దైవమైనారు. ఆయనను కౌగిలించుకొని, అవును అది నిజమే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడిగా మారాలి, వేరే మార్గం ఏమీ లేదు. కేవలం భగవాన్ ఆశీస్సులు నాకు ఉండబట్టే నారాయణయ్యరు తనకు భగవాన్తో గల కొన్ని అనుభవాలను తెలిపారు. బహుశా భగవాన్ ఉద్దేశం అందరినీ తెలుసుకోమని అయి ఉంటుంది. చాలాసార్లు నారాయణయ్యరు ఆశ్రమ ఆఫీసు వచ్చి నన్ను బయటికి లాక్కొని వచ్చి గోశాలకో గిరిపాదానికో తీసుకుని వెళ్ళేవారు. అప్పుడు తన అనుభవాలను నాకు తెలిపేవారు. ప్రతిసారి ఆయన బాధపడేది ఏమిటంటే, నాకు భగవాన్ నుంచి అంత గొప్పగా లాలింపు పొందగలిగే అర్హత లేదు. బహుశా గత జన్మలలో
ఏవైనా పుణ్యకార్యాలు చేశానేమో, ఈ జీవితంలో పూజ కానీ సాధన కానీ చేయలేదు ఆయన వద్ద నుండి అంత శ్రద్ధ ప్రేమ అందుకోవటానికి అని. ఒకసారి భగవానే నాకు దైవం అంటారు కదా మీరు, అలా అనటంలో మీ ఉద్దేశం ఏమిటి, మీరు ఎలా భావిస్తున్నారు అని నేను అడిగాను. నేను నారాయణయ్య యొక్క అనుభవాన్ని సందేహించాలని కాదు, అది ఆయన మాటల్లోనే వినాలని. ఆయన భగవాన్ దైవమే అలా అంటంలో ఏ మతానికో సంబంధించిన ఏ దేవుడి గురించో నేను చెప్పడం లేదు. సర్వోత్కృష్టమైన శుద్ధ చైతన్యం గురించి మాట్లాడుతున్నాను. ఇంత ముందున్న వారెవరితోనూ నేను ఆయనని పోల్చలేదు. ఎందుకంటే మానవ రూపం దాల్చిన అద్వితీయ శక్తిని దేనితోనూ పోల్చడంలో అర్థం లేదు. కానీ మనం అర్థం చేసుకోవడానికి అవసరం అనుకుంటేనే బుద్ధినితో కానీ జీసస్తో కానీ పోల్చవచ్చును. నారాయణయ్యర్ అన్నారు, ఎప్పుడైనా నేను భగవాన్తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన సంధిలో కూర్చుని ఉన్నప్పుడు కానీ దైవం ఇక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు అని నాకు అనిపించేది. మన గొప్ప భాగ్యం కొద్దీ ఆ సర్వోత్కృష్టమైన చైతన్యమే మానవ శరీరంని వస్త్రాన్ని ధరించి కరుణతో మన స్థాయి దిగివచ్చి మనకు ఆత్మవిద్య యొక్క సత్యాన్ని ఆత్మజ్ఞానాన్ని వివరించే కార్యక్రమం చేపట్టింది. అటువంటి ఆలోచనలు ముఖ్యం ఎల్లప్పుడూ భగవాన్ని ఆయన బోధనలను స్పష్టంగా అర్థం చేసినట్టు చేస్తాయి. నేను నారాయణయ్యరికి చెప్పాను, నేను 24 ఏళ్ల వయసులో ఆశ్రమానికి వచ్చినప్పుడు వేదాంతం యొక్క పూర్తి అవగాహన లేదు. నాకు వేదాంతంలో MA డిగ్రీ ఉన్నప్పటికీ పాశ్చాత్య వేదాంతాలతో పరిచయం ఉన్నప్పటికీ హిందూ మత సారమైన వేదాంతాన్ని గ్రహించలేకపోయినాను. అది విస్తారంగానూ సంక్లిష్టంగానూ ఉండడం చేత నేను ప్రయాసపడుతూ ఉండేవాడిని. కొందరు ఆశ్రమవాసులు సంస్కృతం నేర్చుకొని ఆదిశంకరుల రచనలను చదవండి, అప్పుడు మీరు భగవాన్ బోధనలు గ్రహించగలుగుతారు అని చెప్పారు. నారాయణయ్యర్ అప్పుడు మీరేమి చేశారు అన్నారు. సాధన చేయటం, అది ఏ విధమైన సాధన అయినా సరే, వివిధ రకములైన మతముల గురించి వేదాంతాల గురించి తెలుసుకోవడం కంటే ముఖ్యమైనదని నేను అనుకున్నాను. నారాయణయ్యర్ భగవాన్ ప్రశ్నలు అడిగినప్పుడు నేను కూడా సరిగ్గా అదే స్థితిలో ఉన్నాను. నా సమస్యను భగవాన్ త్రుటిలో ఎలా నివృత్తి చేశారో చూడు. ఒకప్పుడు బాగా విద్యార్థులైన పండితులు వేదంలోని భాగాల గురించి, ఉపనిషత్తుల గురించి, సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాల గురించి చర్చించుకుంటున్నారు. భగవాన్ వారికి సరైన వివరణ ఇస్తున్నారు. అది నిజంగా చూడదగ్గ, గుర్తుపెట్టుకోదగిన ఆనందించదగిన దృశ్యం. అదంతా చూస్తూ ఈ పండితులైన వీరు ఇటువంటి గొప్ప విషయాలని భగవాన్తో చర్చిస్తున్నారు అనుకుంటే సిగ్గుతో కుంచుకుపోయినాను. వారికి తెలుసుకోవాలనే అభిలాష ఉన్నది. అదే సమయంలో విషయాన్ని గురించిన చక్కటి అవగాహన ఉన్నది. వాళ్ళతో పోలిస్తే నేను ఎంతటి వాడిని? శాస్త్ర పరిజ్ఞానం విషయానికి సంబంధించి నేను ఒక సున్నా లాంటి వాడిని. నేను శాస్త్ర పరిజ్ఞాన హీనుణ్ణి. ఇటువంటి ఆలోచనలతో నా తల నిండిపోయింది. ఆ పండితులు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ నా వైపు తిరిగి ఏమిటి అంటూ నా భావాలను చదువుతున్నట్లుగా నా కళ్ళలోకి లోతుగా చూశారు. నాకు బదిలిచ్చే అవకాశం ఇవ్వకుండానే భగవాన్ చెప్పసాగారు, ఇదంతా పై పొట్టు మాత్రమే. పుస్తక పరిజ్ఞానం, వేదపారాయణ చేయగల శక్తి కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. సత్యం తెలుసుకున్నట్టుకు మీరు ఈ విద్యార్థులు అనే బాధని చదవవలసిన పని లేదు. ఆ తర్వాత ఆయన ఒక చక్కటి వాక్యాన్ని అన్నారు, చదవటం ద్వారా మీరు సత్యాన్ని చేరుకోరు. మీరు ప్రశాంతంగా ఉండండి, అదే సత్యం. నిశ్చలంగా ఉండండి, అదే దైవం. అప్పుడు ఎంతో కరుణతో ఆయన మళ్ళా నా వైపు తిరిగారు. ఈసారి ఆయన గొంతులోనూ వైఖరిలోనూ మార్పు ఉన్నది. నారాయణయ్యర్, మీరు గడ్డం చేసుకుంటారా? నేను ఒక్కసారిగా భగవాన్ వ్యక్తిగతమైన ప్రశ్న వేసేసరికి తికమకపడ్డాను. అవును అని సమాధానం ఇచ్చాను. భగవాన్ అప్పుడు ఇలా కొనసాగించారు, మీరు గడ్డం చేసుకోవటానికి అద్దాన్ని ఉపయోగిస్తారు కదా, మీరు అద్దంలోకి చూస్తూ గడ్డం చేసుకుంటారు. మీరు అద్దంలోని ప్రతిబింబాన్ని గడ్డం చేయరు కదా. శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మీకు సాక్షాత్కారానికి మార్గం చూపడం కొరకు ఉద్దేశింపబడ్డాయి. ఆచరించి పొందటానికి అవి ఉద్దేశించబడ్డాయి. కేవలం పుస్తక పరిజ్ఞానము, చర్చలు, అద్దంలోని ప్రతిబింబానికి గడ్డం చేయటం వంటివే.
దాంతో నాకు పెద్ద భారం దిగిపోయింది. భగవాన్ ఆ మాటలు అన్న తర్వాత నా ఆత్మన్యూనతాభావం శాశ్వతంగా నన్ను విడిచిపోయింది. భగవాన్ మాటల వలన జరిగిన మరో ప్రయోజనం ఏమిటంటే అప్పటి నుంచి నేను నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అది దాదాపు నా సొత్తు అయిపోయింది. నేను నారాయణయ్య మాటలు వింటూ ఉండగా నేను కూడా అటువంటి ప్రశాంత నిశ్చలత స్థితిలో కొనిపోబడ్డాను. నేను కూడా ఇంకా ఎక్కువ పరిజ్ఞానం సంపాదించాలనే పిచ్చిని వదిలిపెట్టి లోని మునడం ప్రారంభించాను. ప్రశాంతంగా ఉండు, అదే సత్యం. నిశ్చలంగా ఉండు, అదే దైవం. నారాయణయ్యకి సంబంధించినంత వరకు నేను సంతృప్తి చెందని పృచ్ఛకుణ్ణి. సంతృప్తి చెందకుండా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని. భగవాన్ నుండి ఉపదేశమైనా పొందారా అని, దాని ప్రకారం జీవించారా అని తెలుసుకోవాలనుకున్నాను. నారాయణయ్యరు అన్నారు, గణేశ, భగవాన్ నా ప్రత్యేకమైన ఉపదేశాన్ని ఇచ్చారు. భగవాన్ నాకు చేసిన వ్యక్తిగత బోధ నాకు అత్యంత విలువైనది. అది నా సహజ ప్రకృతిగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన చెప్పింది చాలా విశేషమైంది. నాకు వేదాంతం తెలియదు, నేను గృహస్థుని కాబట్టి కొన్ని కఠినమైన నియమనిష్టలను పాటించలేను అని ఏడ్చాను. నేను భగవాన్ని సత్యాన్ని మార్గం చూపి నాకు సహాయపడండి లేదా సత్యాన్ని చూపండి అని ప్రార్థించాను. నేను నిర్మమాటంగా భగవాన్కి చెప్పాను, మీ ఆత్మవిచారణ మార్గము నాకు చాలా కష్టంగా ఉంది అని. భగవాన్ కరుణతో నా వైపు తిరిగి, నారాయణయ్యర్, మీకు ఉళ్ళది నడప తెలియనా? అది కేవలం సత్యాన్నే ఇస్తుంది. అది కేవలం సత్యానికి సంబంధించింది. కేవలం సత్యాన్ని వివరిస్తుంది. దాని ఒక్కొక్క పద్యమే చదువుతూ ఉండు. ఆ పద్యాల్లోని మాటలు కొన్ని రోజులకి మాయమై కేవలం సత్యమే ప్రకాశిస్తుంది. పాము కూర్చొని వదిలిన తర్వాత మెరిసిపోయినట్లుగా అదే నా సాధన గణేశన్. నేను మరల దాన్నే చేస్తూ ఉన్నాను. నాకు తిరిగి దొరికినప్పుడల్లా ఉళ్ళదు నడపదు అనుకుంటూ పాడుకుంటూ ఉంటాను. నేను మంత్రముగ్ధుడినే వింటూ ఉండిపోయినాను. కనకమ్మ గారిని నేను ఒకసారి నారాయణయ్యర్ గూర్చి అడిగాను. ఆమె విధంగా చెప్పారు. నారాయణయ్యరు సంపన్న కుటుంబానికి చెందినవారు, కానీ సాధారణంగానూ అణుకుతూనూ ఉండేవారు. ఆయన భార్య కూడా ఆయన ఆదర్శంలో పాలు పంచుకొని ఆయన నడుచుకోమన్న రీతిగా నడుచుకునేది. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఉళ్ళదు నడపని గొంతెత్తి పాడుతుండేవారు. ఆవులను మేపటం, తోటపని చేయటం అనేవి ఆయన చాలా ఆసక్తి ఉన్న పనులు. ఎప్పుడైనా ఆవు దూడ జన్మనివ్వటం జరిగితే ఆయన ఆవును దూడను కూడా ప్రత్యేక శ్రద్ధతో చూసేవారు. ఆవు దూడ జన్మనిస్తున్న సమయాన ఆయన ఉళ్ళదు నడపని పాడుతుండేవారు. ఒకసారి ఆయన అయ్యర్ భార్య కనకమ్మ గారితో, ఆవులు దూడలు జన్మనిచ్చే సమయంలో అయ్యర్చే వాటి పట్ల చూపించబడే శ్రద్ధ 8 మంది బిడ్డల తల్లినైనా నా పట్ల ఎప్పుడూ చూపబడలేదు. భగవాన్ బోధల పట్ల, ఉపదేశాల పట్ల, ఉత్తర్వుల పట్ల నారాయణయ్య యొక్క అంకితభావం ఎంతో శ్రద్ధతో కూడింది, శక్తివంతమైంది. మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం ఉండి అది పూర్తిగా భగవాన్చే తుడిచివేయబడిన సందర్భం ఏమైనా ఉందా అని నేను ఒకప్పుడు నారాయణయ్యని అడిగాను. ఆయన దయతో ఈ క్రింది సంఘటన తెలిపారు. నేను భగవాన్ సోఫా వద్ద కూర్చుని ఉన్నారు. నువ్వు చూసేదంతా మాయ అని చెప్పే ఆరోగ్యం తలుచుకొని నేను సందిగ్ధంలో పడ్డాను. సోఫాపై కూర్చున్న భగవాను, ఆయనకు మాకు అడ్డుగా పెట్టమని చెక్క ఫ్రేము నేను ఎలా కల్పితాలు అవుతాము, ఎలా అసత్యం అవుతాము? నేను భగవాన్ అడిగాను. మనమందరము అసత్యము, మునిగిలేని వారమేనా? భగవాన్ నవ్వి, ఆ ముందు రాత్రి నాకేమైనా కల వచ్చిందా అని అడిగారు. నేను వచ్చిందని అనేక మంది జనులు నిద్రపోతున్నట్లు ఆ కల్లో చూశాను అన్నారు. నేను మీరు వెళ్ళి ఆ కల్లో కనిపించిన వారందరినీ లేపి వారికి మీరు అసత్యమని చెప్పండి అంటే అది అనిష్టంగానూ అసంగతంగానూ ఉండదా? నాకు ఇప్పుడు అలాగే ఉన్నది. కలకనేవాడు తప్ప మిగిలింది ఏదీ లేదని రూఢిపరచుకోండి. కాబట్టి కల్లో ఉండేవారు వాస్తవమా అవాస్తవమనే ప్రశ్నకి తానెక్కడా వారిని లేపి మీరు అవాస్తవమైన వారు అని చెప్పడం అనే ప్రసక్తి ఎట్లా ఉంటుంది? మనమందరము అవాస్తవమే, అసత్యమే, అది ఒక్కటే సత్యం. ఆ వివరణ తర్వాత నాకు ఈ ప్రపంచం యొక్క అవాస్తవికత పైన ఏ సందేహాలు లేకుండా పోయినాయి. నేను ఎల్లప్పుడూ దాని అవాస్తవికతను అనుభూతి చెందుతున్నాను. మరొక రోజు భగవాన్ నారాయణయ్యర్తో, అన్నీ కరులోని వస్తువులే అసత్యమైనవి, కానీ ఒక దశలో సత్యము ఉంటుంది, అసత్య జగత్తు ఉంటుంది.
అక్కడ సాక్షాత్కరించిన వ్యక్తి చేయవలసిన పని ఇతరులకు వారు చూసేది అనుకునేది అంతా అసత్యం అనేది వారికి తెలియజేయటమే. వారిలోని శుద్ధ చైతన్యమే సత్యమని చెప్పుటయే. దేంతో పోల్చవచ్చునంటే, ఒక ఏనుగు సింహం గురించి కలగన్నట్లు నిద్ర లేచిన తర్వాత సింహం అవాస్తవమని, ఏనుగు మాత్రమే వాస్తవమని ఏనుగు గుర్తిస్తుంది. ఏనుగు ఒక వ్యక్తి, జీవుడు, కళ అనిత్యమైన ప్రపంచం. సింహము జ్ఞాని, గురువు సత్యమునకు అసత్యమునకు మధ్య వారధి. మరొక సందర్భంలో నారాయణయ్యర్ నాతో ఇలా చెప్పారు: భగవాన్ ఒకసారి అసలు జ్ఞాని కానీ సాక్షాత్కారం పొందిన వ్యక్తి కానీ లేడు, ఉన్నది కేవలం జ్ఞానమే అన్నారు. నారాయణయ్యర్ తిరువణ్ణామలై నుండి దూరంగా ఉన్న ఊరిలో సబ్ రిజిస్ట్రార్గా నియమింపబడ్డారు. ఆయన కోరుకున్నప్పుడల్లా భగవాన్ వద్దకు వెళ్ళలేకపోయినారు. ఆయన పాలు తాగే చంటి బిడ్డ తల్లి వద్ద చేరుకోవాలని తెహతలాడినట్టుగా బాధపడ్డారు. అప్పట్లో బస్సులు కానీ ట్యాక్సీలు కానీ దరిదాపుగా లేవు. నారాయణయ్యర్ కొన్నిసార్లు భగవాన్ వద్ద రావటానికి, తిరిగి వెళ్ళటానికి లారీలను పట్టుకొని వెళ్ళేవారు. ఒకరోజు ఆశ్రమానికి రాత్రి 8:30కి వచ్చారు. ఆయనకు ఆశ్రమం ఎదురుగా ఇల్లు ఉన్నది. ఆయన స్నానం చేయకుండా, భోజనం చేయకుండా హడావుడిగా ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన నిరంజనానంద స్వామిని మర్యాదపూర్వకంగా కలియుటకు ఆశ్రమ ఆఫీసుకు వచ్చారు. ఆయన అప్పుడు కొంతమందితో దేని గురించో చర్చిస్తూ ఉన్నారు. నారాయణయ్యకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆశ్రమంలో అందరూ 8 గంటలలో నిద్రిస్తారు. సర్వాధికారాన్ని పిలిచి, నారాయణయ్యర్ ఇలా రండి, భగవాన్కి యాక్సిడెంట్ అయింది. ఆయన మెడ కింద భుజాన్ని కలిసి ఎముక విరిగింది. అందుకని ఆయన పక్కన పాత హాలుకి చిన్న బావికి మధ్యలో వేశాము. ఆయన కొంత దూరం నుండే నమస్కరించుకొని వెళ్ళిపోండి. ఆయన విశ్రాంతి భంగం చేయవద్దు, కదిలించవద్దు. భగవాన్కి ఎముక విరిగిందని తెలిసిన తర్వాత నేను అక్కడ వెళ్లకుండా ఎలా ఉండగలను? నిరంజనాథ స్వామి చెప్పిన సూచన ప్రకారం ఆయన పిల్లిలాగా చప్పుడు చేయకుండా వెళ్ళి భగవాన్ దూరం నుంచే నమస్కరించాను. భగవాన్ ఆయన్ని, నారాయణయ్యర్ ఇక్కడికి రా అన్నారు. ఆయన తానేమి శబ్దం చేయలేదు కనుక ఎవరూ తను గమనించలేదు అనుకున్నారు. భగవాన్ తిరిగి అన్నారు, నారాయణయ్యర్, నువ్వేమీ చప్పుడు చేయకుండా ఉండని ప్రయత్నించడం నేను చూడగలిగాను. అప్పుడు మంచం మీద పడుకునే చాలా వింత విషయాన్ని చెప్పారు. నారాయణయ్యర్, వచ్చి నా పక్కన కూర్చో. బహుశా అతను ఆయన పక్కన కూర్చున్న రెండో వ్యక్తి అయి ఉంటారు. మరొక వ్యక్తి నేను. నాకు అప్పటికి 1 లేదా 1.5 సంవత్సరాల వయసు ఉండవచ్చును. భగవాన్, ఈ ప్రకృతి వైద్యుడు ఈ కట్టు కదలకూడదన్నారు. నేను చూడాలి, మాట్లాడాలి. సర్వాధికారి తనను చూస్తే చిరుగలు చేసేస్తారేమో అని అయ్యరు భయపడ్డారు. కానీ క్షణంలో ఆ భయాన్ని పక్కకు నెట్టి భగవాన్ చెంతకు వెళ్ళారు. ఆయన కూర్చోగానే భగవాన్ చెప్పసాగారు, ఈ ఉదయాన్నే నేను కొండపైకి వెళ్తుండగా ఒక కుక్క ఒక ఉడతను వెంటాడుతోంది. నేను నా చేతికలను ఆ రెంటికి మధ్య ఉంచాను. అప్పుడు నేను జారిపడగా మెడ వద్ద ఉండే ఎముక విరిగింది. భక్తుడైన ఒక ఎముకలు కట్టుకట్టే ప్రకృతి వైద్యుడు ఏదో ఆకుపచ్చలు మినప్పప్పు కలిపి పట్టి వేసి, మీరు దయచేసి చేయి కదిలించవద్దని చెప్పారు. నారాయణయ్యర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉడత పైన, తన కట్టుకట్టి చేయి కదిలించవద్దని ప్రార్థించే భక్తుని పైన ఒకే విధమైన శ్రద్ధ కనిపించిన భగవాన్ని చూసి చలించిపోయినారు. భగవాన్ జయంతి నాడు ఆశ్రమని రావటాన్ని సాధారణంగా మానేవారు కాదు అయ్యర్. ఒకసారి ఆయన 60 మైళ్ళ దూరాన ఉన్నారు. ఒక లారీ తర్వాత మరొక దాన్ని ఎక్కి ఎలాగో అర్ధరాత్రి 1 గంటకి ఆశ్రమాన్ని చేరుకున్నారు అయ్యర్. ఆయన అదే రోజు 5 గంటలకు బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 9 గంటలకల్లా ఆయన కార్యాలయంలో ఉండాలి. ఆయన సెలవు తీసుకుంటూ నమస్కరిస్తుండగా భగవాన్ ఆయన చేతిని పట్టుకొని, రండి నారాయణయ్యర్, మీరు ఏమైనా తీసుకుందరు కానీ అన్నారు. ఆయన వంటగదిలోని తీసుకుని వెళ్ళారు. వాళ్ళిద్దరూ కలిసి గిన్నెలన్నీ వెతికారు, కానీ వారికి ఏమీ కనపడలేదు. ఎందుకంటే పాత్రలు గది నేలతో సహా ఆ ముందు రాత్రే చక్కగా నీటితో కడగబడ్డాయి. వంటశాలలోని మరొక చిన్న గదిలోకి వెళ్ళి భగవాన్ కుండలు తపేళలు అన్నీ వెతికారు. అదృష్టవశాత్తు ఆయన కొద్దిగా సీమబాదం పప్పు కనిపించినాయి. ఆయన బయటికి వచ్చేసరికి పొయ్యిలో మంట దాదాపుగా ఆరిపోయింది. ఆయన మరికొన్ని పుల్లలు పొయ్యిలో పెట్టి ఒక భాండీని దానిపై ఉంచారు. అందులో కొంచెం నెయ్యి వేసి ఆ బాదం పప్పుని వేయించారు. దాన్ని కొంచెం
ఉప్పు కారం కలిపారు. ఒక ఆకులో వాటిని ఉంచి, ఏమీ తినకుండా ఎలా వెళ్తావు అంటూ వాటిని అయ్యరికి ఇచ్చారు. ఏమి జరుగుతుందో నమ్మలేకపోయినా ఏదో స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది అయ్యరికి. ఆయన అప్రయత్నంగానే భగవాన్ మాటను పాటించారు. అప్పుడు భగవాన్ లేచి మరొక విస్తరాకును దినపత్రికను తీసుకొని మిగిలిన బాదం పప్పును అందంగా హోటల్స్లో పార్సల్ కట్టినంత పొందిగ్గా పొట్లం కట్టి అయ్యరికి ఇస్తూ, మీరు ఇంటికి వెళ్ళేసరికి లలిత మీ పిల్లలు కూడా భగవాన్ వద్ద నుంచి మాకేం తెచ్చారు అని అడుగుతారు. దీన్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వండి అన్నారు. ఇదంతా చెబుతూ, నేను ఈ ప్రత్యేకమైన వాటిని ఎలా మర్చిపోగలను? నేను వాటిని చెబితే ఎవరు నమ్ముతారు అంటూ ఏడ్చేశాడు. నారాయణయ్యర్ పెద్ద కుమార్తె వివాహం జరగవలసి వచ్చినప్పుడు నిశ్చర్దం జరిపించడానికి ఆయన వద్ద ధనం లేదు. హిందూ ఆచారం ప్రకారం దాని కొంత తతంగం పూజ జరిపించాలి. కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. అయ్యర్ భార్య, మీరు భగవాన్ వద్దకు వెళ్ళి ఎందుకు భగవాన్ అడగరు అని ప్రశ్నించారు. ఆయన, నేనెప్పుడూ భగవాన్ వద్దకు వెళ్ళి ప్రాపంచమైన వస్తువులు కోరను అన్నారు. ఆమె ఆ నిశ్చితార్థము ప్రాముఖ్యత తెలుపుతూ భగవాన్ ప్రార్థించింది మౌనంగా. ఆ తర్వాత ఆ దంపతులు భగవాన్ దర్శించి నమస్కరించారు. వారు ఒక మాట కూడా ఆయన చెప్పలేదు. మన్నాడు ఉదయం పోస్టుమన్ను 51 రూపాయల మనీ ఆర్డర్ తీసుకుని వచ్చారు. అది తిరువణ్ణామలేకి 1000 మైళ్ళ అవతల దూరానున్న అహ్మదాబాద్ నుంచి వచ్చింది. అందులో ఉత్తరం పంపుతున్నాము అనే సందేశం రాయబడి ఉన్నది. ఆ దంపతులు ఆ డబ్బుతో కావాల్సినవన్నీ కొన్నారు. కాబోయే వరుడు వచ్చారు. మంచి అతిథి సత్కారం అందుకున్నారు. వివాహం నిశ్చయమైంది. ఆ దంపతులు ఆ ఉత్తరం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్తరం ఒక గుజరాతీ పెద్ద మనిషి నుంచి వచ్చింది. వారికి ఆయన గురించి తెలియదు. ఆయన ప్రేమైన నారాయణయ్యరు భగవాన్ నా కల్లో కనిపించి నన్ను వెంటనే టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా 51 రూపాయలు పంపించమని చెప్పారు. ఆయన మీ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరెవరో నాకు తెలియదు. ఈ పైకం ఎందుకో కూడా నాకు తెలియదు. దయచేసి ఈ డబ్బును తిరస్కరించవద్దు. దయచేసి స్వీకరించండి. నారాయణయ్యరు ఆయన భార్య కుమార్తె కూడా భగవాన్ వద్దకు వెళ్ళి కన్నీటిగా నమస్కరించి, భగవాన్, మీరు ఎటువంటి కన్నులు మాపై కురిపిస్తున్నారు అన్నారు. భగవాన్ ఎవరు అనుగ్రహం చూపినట్లుగా ఆ ఉత్తరం చదివారు. ఆయన తన దృష్టిని వారిపై నిలిపి, సందేహం ఎందుకు, మీరు నన్ను ఎందుకు అడగరు అన్నారు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది. ఆయన మీకు అత్యున్నతమైన ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినప్పుడు ఈ సాధారణమైన వాటిని ప్రసాదించరా? ఒకరోజు భగవాన్ పాతహాల్లో కనపడేదంతా అసత్యమే, చూసేవాడు మాత్రమే సత్యం అని దృఢంగా చెప్పారు. మర్నాడు మధ్యాహ్నం భగవాన్ ఒంటరిగా ఉన్నప్పుడు నారాయణయ్యర్ ఆయన ఎదురుగా కూర్చొని, భగవాన్ అంతా అసత్యమేనా? సాక్షాత్తు పరమాత్మైనా మీరు కూడా అసత్యమేనా? ఈ హాలు అసత్యమేనా? మన ఇద్దరికీ మధ్య ఉన్న ఈ కొయ్య చట్టం కూడా అసత్యమేనా? వీటినన్నింటినీ చూసిన నేను కూడా అసత్యమేనా అని ప్రశ్నించారు. శ్రీ భగవాన్ చక్కటి చిరునవ్వు నవ్వి అన్నారు, సందేహానికి తావేది? చూడబడేదంతా అసత్యమే, అబద్ధమే. కానీ మీలో ఉన్న వస్తువు ఏదైతే దీనంతటినీ చూస్తుందో అది మాత్రమే సత్యం, మిగిలిందంతా అసత్యం. నారాయణయ్యర్ ఒకసారి భగవాన్తో, భగవాన్, నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను. జనులు ధ్యానం చేసి సమాధిలోకి వెళ్తారు. నేను ఒక నిమిషం కళ్ళు మూసుకొని కూర్చుంటే నా మనసు 10 సార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఎన్నో మర్చిపోయిన విషయాలు కూడా గుర్తుకు వస్తాయి. నేను బాధపడుతున్నాను అన్నారు. దీన్ని వినడంతోనే భగవాన్, నువ్వు ఇతరుల గురించి ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళు ధ్యానం చేయవచ్చును, నిద్రపోవచ్చును, లేదా గురకబెట్టవచ్చును. మీరు మిమ్మల్ని గుర్తుంచుకోండి. కానీ అయ్యరు భగవాన్ చెప్పిన దాంతో తృప్తి చెందలేదు. అప్పుడు తల్లి అయిన భగవాన్ మరింతగా వివరించారు. నిద్రించిన శిశువుకు పాలు తాగించిన అది మన్నాడు తల్లిని, రాత్రి నువ్వు నాకు పాలు ఇవ్వలేదు అంటుంది. అలాగే నువ్వు కూడా పూర్తిగా పొందే ఉన్నావు. భగవాన్ అయ్యర్కి ఇచ్చిన హామీని మనందరికీ వర్తిస్తుంది. భగవాన్ మోటి ఆరాధన ఉత్సవం జరిగినప్పుడు ఎంతోమంది పాదభక్తుల నడుమ ఉన్నాను. వారు ఎంతగానో దుఃఖిస్తున్నారు. ప్రశాంతమైన భగవాన్ రూపం వారిని వదిలి వెళ్ళిపోయిందని వారు బాధపడుతున్నారు. నారాయణయ్యర్ మిక్కిలి రోధిస్తున్నారు. నేనని కౌగిలించుకొని, మీకు ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తున్నది అని అడిగాను. నేను ఇప్పుడు చెప్పలేను అన్నారు. ఆయన భావాలను రాసి ఉంచమని చెప్పాను. ఆయన గిరిపాదం వద్ద కూర్చొని రాశారు. ఆ వ్రాయబడ్డ ఆలోచనలన్నీ
మౌంటైన్ పాత్ అనే ఆశ్రమ పత్రికలోను మూమెంట్స్ రిమెంబర్డ్లోను ప్రచురింపబడ్డాయి. ఈ క్రింది కరించి వేసే వాక్యాలు భగవాన్ మోటి ఆరాధన ఉత్సవాల సమయంలో నారాయణ చేత వ్రాయబడ్డాయి. భగవాన్ భగవాన్ నా ప్రియమైన భగవాన్, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిన రోజు ఇదేనా? 1950 ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం మురుగనారు నేను క్యూలో నిల్చుని ఉండటం నాకు స్పష్టంగా గుర్తుంది. మాణిక్య వాచకుల వలన తాయి మానల వలన నా రోమాలు నిక్కబడుచుకున్నవి అనగలన నేను సిగ్గు విడిచి ఏడ్చాను. నన్ను నేను నిభాయించుకోలేక ఏడ్చాను. దుఃఖం విత్తనం ముంచుకొని రాగా ఏడ్చేశాను. నా స్నేహితుడు నేను మురుగునారు మాత్రమే అప్పుడు మీతో ఉన్నాం. మీరు బోర్లా పడుకుని ఉన్న శరీరాన్ని తల పక్కవైపు తిరిగి ఉన్నప్పుడు చూసి ఏమి చేయాలో తెలియక ఉన్నాను. కానీ మీరు తిరిగి దుఃఖంతో నిన్న జన్మ వైపు దృష్టి సారించారు. తర్వాత మీరు వెనుకకు తిరిగి కళ్ళు మూసుకున్నారు. మేము ఇంకా అక్కడ దుఃఖిస్తూనే ఉన్నాం. అప్పుడు మీరు మా వైపు తిరిగి చూశారు. ఓ ప్రభు, అది సెలవు తీసుకుంటూ చూసిన చూప, అదే చివరిది చిట్ట చివరి చూప. మాకు ఉపశమనం కలిగించే విధంగా నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఇక్కడనే ఉన్నాను అని పలికిన శాశ్వత సత్యమైన మీ పలుకులే మమ్మల్ని నిలిపి ఉంచినాయి. మీ ప్రేమను అనుభవించగలిగిన వేరొకరి అనుభవాల్ని నేను ఎట్లు మరవగలను? మీరు స్వయంగా పొయ్యి వెలిగించి ప్రత్యేకంగా వేయించి ఇచ్చిన సింహబాదం పప్పులు, వెంకటరత్నం నా కొరకు ఉంచమన్న వేరుసిన కూటల యొక్క రుచి ఇంకా నా నాలుగు మీదనే ఉంది. నన్ను నా కార్యాలయ సంబంధమైన సమస్య నుండి బయటపడేసేందుకు సహాయపడమని నా స్నేహితుడు ప్రొఫెసర్ సుబ్బరామయ్య గారు, పాపం నారాయణ అయ్యరు భగవాన్ ఆయన సాయం చేయరా అని అడిగినప్పుడు అతని కొరత ఏమున్నది అని మీరు అనలేదా? మీ ఆఖరి రోజులలో నాకు రక్షణ ఇవ్వండి భగవాన్ అని సుబ్బరామయ్య ప్రార్థించినప్పుడు మీరు ఒక మాటలో నేను ఇచ్చాను అన్నారు. ఆ సమయంలో ఆయన చేతిని పట్టుకున్న నన్ను ఆ భయం నాకు కూడా వర్తిస్తుంది అన్నట్లుగా చూశారు. మీరు నాపై అనుగ్రహాన్ని కురిపించిన సంఘటనలు ఎన్నో ప్రభు. అవి అన్నీ ఎలా వృధా అవుతాయి? నేను రాసిన పేజీలెన్నో నాకు అన్నిటితో మత్స్యబారణ అయినాయి. భగవాన్, మీకు నా ప్రణామాలు. ప్రేమతో నిండిన ఆలోచనలతో నేను ఎప్పుడూ మీ పవిత్ర పాదాలను అంటిపెట్టుకునే ఉన్నాను. అక్కడ ఉన్న మిగిలిన వారి హృదయాలతో పాటు నా హృదయం కూడా తప్పిస్తున్నది. దాని శాశ్వతమైన ప్రేమను మీకు అర్పించడం కొరకు. అజ్ఞానం నుంచే బాధలు పడుతున్న మనందరినీ కాపాడటం కొరకే భగవాన్ అరుణాచలానికి వచ్చారు. మనం మన శరీరాలతో తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు బాధలు ఉంటూనే ఉంటాయి. కానీ మీరు నేనెవరని ప్రశ్నించుకొని తద్వారా వినిపించే శబ్దం వింటే ఆ నిశ్శబ్దం అరుణాచలుడు, ఆ మౌనమే రమణులు, ఆ మౌనమే మన నిజ స్వభావం.